నెల్లూరు జిల్లా కావలి ముసునూరులో టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యలగూడెం వాసులుగా గుర్తించారు. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుక్కుని తిరిగి సొంతూరుకు వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ ఇన్లో అందిస్తారు. సురేంద్ర, నెల్లూరులో కావలికి సంబంధించిన కార్ యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, నెల్లూరు జిల్లా ముస్నూర్ టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే గతంలో కూడా అనేక యాక్సిడెంట్లు జరిగినటువంటి ప్రదేశంలో ఈ యాక్సిడెంట్ జరగడం కూడా మనం గుర్తించవచ్చు. ఏదైతే ముందెళ్తున్నటువంటి లారీని క్రాస్ అయిపోయి ఇంకొక లారీని ఢీకొనడంతో అక్కడ ఆ కారులో ఉన్నటువంటి 5 మందిలో అక్కడికక్కడికే ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది. మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అయితే వేరే ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వారికి నచ్చినటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి అయితే నెల్లూరుకి సంబంధించినటువంటి తీసుకొచ్చినట్టు సమాచారం తెలుస్తుంది. వారిలో ఒకరికి మరింత సీరియస్ గా ఉండడంతో చెన్నైకి కూడా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం తెలుస్తుంది. అయితే వీరు చెన్నైలో ఉన్నటువంటి ఇమిటేషన్ గోల్డ్ కొనుక్కొని తిరిగి కోయిలగూడెంకి వెళ్తుండగా ఈ యొక్క జరిగిన ప్రమాదం ఇక్కడ జరిగినట్టు తెలుస్తుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారుగా వారు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ముసునూర్ టోల్ ప్లాజా వద్ద గతంలో కూడా మనం గమనించవచ్చు, ఒక బస్సు లారీ యాక్సిడెంట్ జరిగి 8 మంది మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అదే ప్రదేశంలో జరగడంతో స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రమాదానికి అనేక ప్రమాదాలు గతంలో జరుగుతున్నప్పటికీ అప్పుడప్పుడు జరుగుతున్న క్రమంలో అక్కడ ప్రమాద సూచికలు హైవే కాబట్టి ఆ ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడంలో ఇటు హైవేకి సంబంధించిన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కావచ్చు, ఎవరు కూడా అక్కడ ప్రమాద హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన హైవేకి సంబంధించినటువంటి అధికారుల పైన అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లా ముసునూరు వద్ద జరిగినటువంటి ప్రమాదంలో కుటుంబంలో అయితే ఇదంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారికి కూడా తెలుస్తుంది. కుటుంబంలో పశ్చిమ గోదావరి జిల్లా చెందినటువంటి కోయిలగూడెం గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఆ ముసునూరు వద్ద జరుగుతున్నటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు సూచించాలని, ప్రమాద సూచికలు సూచించాలి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రజలు అంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. బస్సు కొద్దిగా